హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయారెడ్డివ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. కొబ్బరి చిప్పలతో మెహందీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, గోరింటాకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ మనం చిప్పల గోరింటాకు కోసం అని చెప్పేసి మనం తీసుకున్న ఐటమ్స్ అనమాట ఇవన్నీ. అందుకోసం కొబ్బరి చిప్ప అనమాట. ఇది మనం యూజ్ చేసిన తర్వాత, కొబ్బరికాయ కొట్టిన తర్వాత డ్రై అవుతుంది కదా, ఇది అనమాట. వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. అలాగే ఇట్లాంటి డబ్బా, వేస్ట్ డబ్బా ఏదైనా ఉంటే కానీ ఆ డబ్బా తీసుకోండి ఒకటి. కావాలంటే మీ దగ్గర ఏమైనా పాత గిన్నెలు గట్రా ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు ఆ పాత గిన్నెల్లో కూడా యూజ్ చేయాలి, ఇలాంటిది అయితే మనకి యూజ్ అండ్ త్రో అనమాట, చేసేసుకుని పక్కన కూడా వేయచ్చు అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఓకే, అలాగే ఇక్కడ వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎందుకంటే మనం లోపల కొబ్బరి చిప్పలు వేసిన తర్వాత దాని మధ్యలో ఈ గ్లాస్ పెట్టేసి దానిపైన ఈ విధంగా వాటర్ పెట్టాలన్నమాట. ఓకేనా, అందుకోసం ఈ వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ చెప్పాను కదా, లోపల పెట్టాలి. కొబ్బరి చిప్పలు వేసిన తర్వాత ఈ గ్లాస్ పెట్టాలన్నమాట. అందుకోసము ఇక్కడ కుంకుమ తీసుకున్నాను నేను. ఇది కుంకుమ మనము ఇందులో వాటర్ యాడ్ అవుతుందండి. ఆ వాటర్లో మిక్స్ చేసుకోవడం కోసము ఈ కుంకుమ తీసుకున్నాను. వాటర్ వేయకూడదండి ఇందులో. నేను చూపిస్తాను, ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇందులో కొబ్బరి చిప్పలు యాడ్ చేసుకుందాం. ఆ కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అన్ని కొబ్బరి చిప్పలు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ ఇందులో పెట్టాలి. ఆల్రెడీ మీకు బెల్లం గోరింటాకు నేను షేర్ చేశానండి. ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. బెల్లం గోరింటాకు కూడా చాలా బాగా అవుతుంది అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలి గ్లాస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కింద కొబ్బరి చిప్పలు వేసాను, తర్వాత ఈ గ్లాస్ పెట్టుకోవాలి. గ్లాస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే వాటర్ ఉన్న చెంబు కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని దీనిపైన మూత పెట్టేసి దీన్ని ఈ విధంగా సెట్ చేయాలి. మీకు సరిగ్గా కనపడతలేదు కదా, జూమ్ అవుట్ చేస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా పెట్టుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా కొబ్బరి చిప్పల తర్వాత గ్లాస్ పెట్టేసి గ్లాస్ పైన ఈ విధంగా వాటర్ ఉన్న చెంబు పెట్టేసేయాలి. పెట్టేసి దానిపైన మూత మూసేయాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పుల్కా స్టాండ్ పెట్టేసి దానిపైన మనము ఏదైతే డబ్బాలో సెట్ చేసాం కదా ఆ డబ్బాని పెట్టేసుకున్నాను. స్టవ్ ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టేసుకున్నానండి. ఇది ఒక 10 మినిట్స్ ఉంటే ఆవిరి మొత్తము లోపల గ్లాస్లో పడుతుంది. చూడండి ఆవిరి మొత్తము గ్లాస్లో పడిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఈ గ్లాస్ బయటకు తీసేసి ఇందులో కుంకుమ కలిపేసుకుందామండి. మనకు పారాణి రెడీ అయిపోతుంది, అంటే చిప్పల గోరింటాకు రెడీ అయిపోతుంది. ఇది చల్లబడ్డది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అందులో కుంకుమ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇంత లిక్విడ్గా సరిపోతుంది. ఇప్పుడు మనం చేతికి పెట్టుకుంటే ఎంత మంచి కలర్ వస్తుందో మీ ఎదురుగానే చూపిస్తాను కదండి. ఇది పెడుతుంది. ఈ చిప్పల గోరింటాకు చేయడం చాలా ఈజీ అండి. అలాగే పండడం కూడా ఈజీగా పండిపోతుంది అన్నమాట. టైం టేకింగ్ ఉండదు. కోన్ అయితే ఎంతసేపు అనే ఉంటుంది కదా, దీనికి అలా కాదు. ఇది పెట్టేసుకుని 5 మినిట్స్లో వాష్ చేసుకుంటే మనకు మంచి కలర్ వస్తుందన్నమాట. ఈ పారాని చాలా రోజుల తర్వాత చేశాను ఈ పారాని, అందుకే హ్యాపీ అనిపించింది. పిల్లలకు కూడా చెప్పానమాట, చిన్నప్పుడు ఏ విధంగా చేసుకునే వాళ్ళము. ఒక్కసారి చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయండి. ఇప్పటి పిల్లలకు ఆ మెమరీస్ ఉండట్లేదు. పట్నం కల్చర్ అలవాటు అయిపోతుంది కదా. కానీ అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇలా చేసేవాళ్ళము అని చెప్పేస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అవునా అని అడుగుతారు, ఇంట్రెస్టింగ్గా అడుగుతారు అన్ని విషయాలు. ఇప్పుడు వాష్ చేసుకున్నాం 5 మినిట్స్ అయితే 5 మినిట్స్ సరిపోతుంది. డిజైన్ కూడా వేసుకోవచ్చు, మనకు కావాల్సిన డిజైన్ కూడా వేసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట.
5 మినిట్స్ తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంది మా పాప. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో హ్యాండ్స్కి. ఇది ఎప్పుడైనా మనం క్లాసికల్ డ్యాన్స్ ఉందనుకోండి, హడావుడి పడకుండా ఈ విధంగా చేసేసి మనం ఇన్స్టంట్గా పెట్టేసుకోవచ్చు. ఇన్స్టంట్ మెహందీ అని కూడా అంటారు దీన్ని. ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకొని పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. చూడండి మీరే ఎంత మంచి కలర్ వచ్చిందో, ముద్దుగా ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ నేను కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.